నమస్కారం ప్రజలారా. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు 2019 డిసెంబర్ 12 అనుకుంటా, అప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటలు వినండి. అలాగే ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసాలను చూడండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా రాష్ట్రం కోసం ఇప్పుడు ఎలా ప్రయత్నిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రయత్నించారు ఏమనేది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉండి అమరావతిలో కావచ్చు, పోలవరం కావచ్చు, ఒక డెవలప్మెంట్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్ళాడు. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ముందుకు తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 2019 వరకు అమరావతి కూడా ముందు అన్నీ స్టార్ట్ అయినాయి. కొన్ని అసెంబ్లీలు కట్టాడు, సచివాలయాలు కట్టాడు, హైకోర్టు కట్టాడు. తాత్కాలికమైన ఇప్పుడు ఉండేటన్నీ అయ్యే కదా. గవర్నర్ ఉండడానికి ఉద్యోగస్తులకు అన్నీ కట్టుకుంటూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు. 2019 నుంచి 2024 వరకు జగన్ గారు ఒక ఛాన్స్ అంటూ సీఎం అంటూ అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి రాగానే అమరావతి మరుగున పడిపోయింది. కర్నూలు రాజధాని అన్నాడు, విశాఖపట్నం రాజధాని అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. 3 తావుల ఇటుక పెట్టింది లేదు, బస్తా సిమెంట్ కలిపింది లేదు. అమరావతిలో ఎక్కడ వర్క్ అక్కడ ఆగిపోతూ అప్పుడు ఒకసారి మన జగన్ గారు ఏం మాట్లాడినారు కూడా వినండి. ఇన్ని తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఒక వీడియో వినండి. ఇన్ని తర్వాత మళ్ళా నేను రాసిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియం ను అపోజ్ చేసినాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి. సిద్ధమంటే చెప్పు. ఊరికి ఎందుకు అబద్ధాలు ఆడుతూ? మీకు అవకాశం ఉన్నది. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియం ని ఎన్ఫోర్స్ చేసి మొత్తం 45,000 స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మొత్తం స్కూల్స్ ను మార్చే సువర్ణ అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు. మీరు చేసింది ఏంటి? 45,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేవలం 34% మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా ఉన్నాయి అని అంటే 66% మీ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళని తెలుగు మీడియంలోనే ఉండే పరిస్థితిలోకి మీరు తీసుకొచ్చినారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి మీరు. నిజంగా అలా చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళకి అందరికీ కూడా మీరు నారాయణ స్కూళ్ళకు, చైతన్య స్కూళ్ళకు, ప్రైవేట్ స్కూళ్ళందరికీ మేలు చేసేదానికోసము, వాళ్ళతో మీరు భాగాలు పెట్టుకుని మేలు చేసేదానికోసము మొత్తం గవర్నమెంట్ స్కూల్ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, అందులో అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజంగా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే మీరు సిగ్గు తలకాయ ఉంచుకోవాలి. నేను తలవంచుకోవడం కాదు, ఆయన సిగ్గుతో తలంచుకోవాలి. ఆయన క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నా సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసింది, నేను మిమ్మల్ని మోసం చేయలేదని ఆయన చెప్పాలి, నేనుగా చెప్పాల్సింది. అంటే సాక్షి ఒకటి, ఈయన ఒకటే అధ్యక్ష. సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు. ఈయన ఆ రోజు మాత్రం ఏ రాశారు అధ్యక్ష? నారాయణ స్కూల్స్ ని ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? తెలుగు మీడియం ఎందుకు వచ్చిందంటే నారాయణ స్కూల్స్ పోవడం కోసం తెలుగు మీడియం పెట్టారు. ఈ మనిషి నిజంగా ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈ మనిషికి బుద్ధిగా ఏమైనా అధ్యక్ష? ఉందా ఏమన్నా? రాస్తే నీకు కొంచెం మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? ఈనాడులో బాలన్ స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద కన్నా ఈ అసెంబ్లీ చర్చ జరగడం మొదలు పెడితే
ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారి కాన్ఫ్లిక్ట్ పేపర్ అయినా కూడా, చంద్రబాబు నాయుడు గారి కాన్ఫ్లిక్ట్ పేపర్ అయినా కూడా ఈనాడులో రాసే ఐటమ్స్ మీద కదా ఇక్కడ కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, పేపర్ బేసిక్లీ ఒక పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకు ఉంటుంది, సాక్షి అనే పేపర్ ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్లు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకు ఉంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్లు మాకుంటాయి. అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థలో పట్టుకొని ఆ వ్యవస్థలో ఏదైతే రాస్తారో మీరే పుట్టించారు అవినీతి డబ్బులతో. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? మీ పేపర్ కాదని ఎట్లంటారు మీరు? కానీ మీ పరిస్థితి చూస్తా ఉంటే మీ కన్వీనియన్స్ కోసం రాజకీయాలు రాస్తారు. అంటే మీ పేపర్ కు విశ్వసనీయత లేదా? మీ పేపర్ కి రకరకాలుగా తీసుకుంటున్నారు. మీ పేపర్ చెత్త పేపర్ ఏదైతే చెత్త పేపర్ పట్టుకొని మీరు ఎన్ని మాట్లాడతారు మా మీద? మీరు చేసే రైట్, మేము చేసే తప్పండి సార్. కావాలని కాదండి, నన్ను బుకింగ్ చేయాలని అన్నాడు. సాక్షికి బుకింగ్ చేయాలని ఇది ఎందుకు చూపించానంటే, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ధైర్యంగా వెళ్ళి జగన్ గారితో పోటీ పడుతున్నాడు. 23 స్థానాలు ఉన్నాయి, భయపడలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలంటే భయపడుతున్నాడు. అందుకు ఇది మీకు చూపించాను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అసెంబ్లీకి వచ్చి పోరాడినాడు జగన్ గారి మీద సీఎంగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీకి పోవడానికి భయపడిపోతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా భయపడలేదు కదా, అసెంబ్లీలో ఉన్నాడు కదా. 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళ ఇంటి పర్సనల్ మీద మాట్లాడినప్పుడు ఈ కన్నీళ్లు పెట్టుకొని బయట వచ్చేసాడు. అయినా వాళ్ళ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళడు, ఆయన ఎమ్మెల్యేలను పంపాడు. అందుకు ఈ వీడియో చూపించాను. ఇది అమరావతి. మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత అమరావతి 2019లో వచ్చినాక 2024 వరకు ఒక ఇటుక వేసింది కాదు, ఒక తట్టెడు మట్టి పోసింది కాదు. అక్కడుండే రైతులను, ఉండే అమరావతి రైతులను ఎలా ఏడిపించారు, వాళ్ళ గోడు ఎలా, వాళ్ళ అరెస్టు, ఆడవారిని చూడకుండా కూడా పోలీసులతో కొట్టించి ఈడ్చకపోయి జైల్లో వేయించి ఘోరం చేయించారు అమరావతి రైతులను. తర్వాత 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు అమరావతి ఇప్పుడిప్పుడే ముందుకు వెళుతుంది. అమరావతికి గుర్తింపు వచ్చింది. ఒకే రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లెక్క 3 రాజధానులు అని 3 రాజధానులు 3 ప్యాలెస్లు కట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా 2వ తడవ ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన అద్దెంట్లోనే ఉంటున్నాడు. ఆయనేమి పెద్ద బంగ్లాలు కట్టుకోలేదు. ఆయనేమి అట్లా వాటికి ఆశపడ్డాడు. కాబట్టి ఇది ఎందుకు మీకు చెప్తున్నా అంటే, ప్రతిపక్షంలో ఉన్నా పరోక్షంగా ఉన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారి లెక్క అసెంబ్లీకి వెళ్ళి ఇప్పుడు మన సూపర్ 6లు అమలు చేయట్లేదు, దాని మీద పోరాడాలా, గట్టి కొట్లాడాలా. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలా? వెళితే అప్పుడు మీకు వాళ్ళకి అనేది కూడా తెలుస్తుంది, పరిస్థితి ఏమి ఎట్లా అనేది తెలుస్తుంది. ఇప్పుడు అమరావతిలో అప్పుడే ఒకటి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే ఇప్పుడిప్పుడే కొంచెం పేరుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధానికి ఏర్పాటు చేయాలి. మళ్ళీ అతను సీఎం అవ్వాలనే నెక్స్ట్ తడవ మళ్ళీ సీఎం అయితే తప్ప ఇంకా పూర్తి కాదు. నెక్స్ట్ తడవ కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఓట్లు రావాలని కోరుకున్నాం. నెక్స్ట్ తడవ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అమరావతి కావచ్చు, పోలవరం ప్రాజెక్టులు కావచ్చు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, కొంచెం ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుంది. లేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 3 రాజధానులు అంటూ
ఈ ఆడ పనులు అక్కడ వదిలేసి పాడైపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.